కరీంనగర్ నగర కేంద్రంలోని చింతకుంట కెనాల్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, నగర కమిషనర్ చౌహత్ బాజపాయ్తో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 3 వైపులా 1500కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ వినాయకుని నిమజ్జనం. సో రేపు కరీంనగర్ నగరంలో మున్సిపల్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గణేష్ నిమజ్జనం చేయడానికి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా వాళ్ళు చర్యలు తీసుకుని భావిస్తున్నాను. కానీ ఇప్పటికి కూడా కాకతీయ కెనాల్లో ఇంకా ఫ్లో రావాల్సి ఉన్నది. కాకతీయ కెనాల్లో మినిమం ఇక్కడ 1000 క్యూసెక్స్ మెయింటైన్ చేస్తే చింతకుంటలో ఆ యొక్క విగ్రహాలు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఈ రాత్రి వరకే అన్ని క్రియలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వినాయక చవితి జరిగేది, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. మా పరంగా పూర్తి సహకారం ఉంటుంది. 1400 నుంచి 1600 పెద్ద విగ్రహాలు ఉంటాయి కరీంనగర్లో. 4 వైపులా 3 వైపులా, ఒకటి కొత్తపల్లి వైపు, ఒకటి చింతకుంట వైపు, ఒకవైపు మానకొండూరు వైపు విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలి. సో కంపల్సరీ టవర్ రావాల్సిన కూడా అవసరం లేదు. కొంత విగ్రహాలు మంగంతో కూడా కొంచెం పోతాయి కాబట్టి ఎట్లా వీలైతే అట్లా కూడా నిమజ్జన కార్యక్రమం చేసిన కూడా పోలీసు సహకారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి. నేను కూడా కోరుకుంటున్నాను, కరీంనగర్లో ఇంత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. భక్తి శ్రద్ధల మధ్యన అందరం వినాయక నిమజ్జనం చేసుకుందాం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా డెఫినెట్గా మనందరం కోఆపరేట్ చేసుకోవాలి. గతంలో ఎప్పుడో జరగలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి సహకరించండి. మున్సిపల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, తర్వాత కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసిపోక అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. చిన్న చిన్న రోడ్లు ప్రాబ్లం ఉండడం దాన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి సో నా ప్రకారంగా మా పరంగా 100% మేము ఫుల్ కూడా కోఆపరేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రజలు సహకరించాలని మనం కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు ఒక్కసారి మా పార్టీ స్టాండ్ ఒకటే, అరకపూడి గాంధీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి, కాంగ్రెస్ కలిసిండు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా అడగాలి, ఆయన ఏ పార్టీ. ఆయన ఒకసారి కాంగ్రెస్ అంటుండు, ఒకసారి టీఆర్ఎస్ అంటుండు, స్టిల్ ఈజ్ కన్ఫ్యూజ్. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం చెప్పండి, అరకపూడి గాంధీ ఏ పార్టీ చెప్పండి. నిజంగా అరకపూడి గాంధీ మా పార్టీ అని అనుకో, నువ్వు పిఎస్ చేయకుండా ఇవ్వకూడదు. మా టీఆర్ఎస్ పార్టీ అనుకో, రండి తెలంగాణ మోరు రండి. అది మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అరకపూడి గాంధీ ఆయన చెప్పండి, ఏ పార్టీ చెప్పండి. నేను కాంగ్రెస్ అంటాడా, బీఆర్ఎస్ అంటాడా? బీఆర్ఎస్ అంటే రండి, తెలంగాణ భవన్ రండి, మేము అందరూ పోతున్నాం కదా. సో అది కోరుకుంటున్నాం. చంద్రబాబు ఏమంటారంటే ఆంధ్ర పార్టీ వ్యక్తికే మేము పిఎస్సీ చైర్మన్ ఇస్తే వాళ్ళే ఓరుస్తలేరు అంటారు. మా పార్టీలో మమ్మల్ని అడగాలి కదా, ప్రతిపక్షాన్ని అడగాలి కదా. మేము హరీష్ రావు పేరు ఇచ్చినాం, హరీష్ రావు పేరు ఎందుకు వచ్చే ప్రతిపక్షం? ఎందుకు హరీష్ రావు గారి పేరు ఎందుకు ఇవ్వరు మీరు? అరకపూడి గాంధీ పేరు ఇవ్వడం అర్థమైంది. అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండు వేసుకున్నంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ అయిపోతాడా? సో పోనీ నువ్వు అపోజిషన్ లీడర్ అన్నప్పుడు మరి మా పార్టీ మా కౌశల్ వెళ్తుండగా రమ్మంటాను, ఎందుకు వస్తలేడు? మా కేటీఆర్ గారు, హరీష్ రావు కలవండి, కేసీఆర్ కలవండి. నిజంగా నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయితే గిట్ట, నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటావు, పిఎస్ చైర్మన్ అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటావు, డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అంటున్నావు. సో ఇప్పటికీ ప్రజలకు అంత అర్థమైపోయింది. పదవి కోసం ఆయనే టీఆర్ఎస్ అంటాడు, పదవి ఆకాంక్ష కోసం ఉన్న కాంగ్రెస్ అంటాడు, పిఎస్ చైర్మన్ వచ్చే మాత్రం టీఆర్ఎస్ అంటాడు. అంటే కన్విన్స్ చేస్తారు, ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. పదవి కోసం, పదవి ఆకాంక్ష ఉంది కాబట్టి తప్పక. ఇప్పటికే ఎంత డ్యామేజ్ అయ్యండి గాంధీ. ఒకప్పుడు ఎంత మంచి పొజిషన్ 2-3 సార్లు గెలిపించారు, ఎంత డ్యామేజ్ అయిపోయింది. పదవి కోసం, పిఎస్ చైర్మన్ కోసము అలాంటి దౌర్జన్యం తిరుగుతావా? కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి బెదిరింపులు కానీ, ఇలాంటి దాడులు కానీ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు చాలా గమనించరు, చాలా బాధపడరు తెలంగాణ ప్రజలు. సో ఇట్ షుడ్ నాట్ బి రిపీట్. పునరావృత కావద్దని కోరుకున్నాం, అది ప్రభుత్వ బాధ్యత. 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు ఎప్పుడంగా కరీంనగర్ ఎక్కడైనా ఒక్కరిని జైలు పంపలేదు, రివెంజ్ పార్టీ చేయలే. ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం కోరుకుంటారో గా పని చేసినాం. డెవలప్మెంట్ ఎవరిని కక్ష సాధింపు జైలు వేయలేదు, కొట్టలేదు. మేము ప్రజలకు మాకు అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినాం. మేము అదే కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీని. మీకు ప్రజలు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ చేయమంటారు. కక్ష సాధింపు చేయడము, దాడులు చేయడము ఇది ప్రజలు కోరుకోరు.
ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కోరుకోరు. అది నేను రిక్వెస్ట్.